హాయ్ నమస్తే అండి. ఈరోజు చికెన్ కూర వండుకుందామండి. చికెన్ తెచ్చి అది ఒక 4 సార్లు చక్కగా కడుక్కోవాలండి. ఒక మట్టి పాత్రలో చికెన్ వేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఇలా మసాలా వేసుకోవాలండి. లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. మీకు దగ్గర ఉండే మసాలన్నీ వేసుకోండి. అలాగా నేను దంచి పెట్టలేదు. ఇది అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అండి, ఎండు కొబ్బరి పేస్ట్. మా మిద్దె తోటలో మిరప చెట్లో కాయలు కోసుకున్నామండి. అందులో కోసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, మేము పండించుకునే మిరప చెట్టు కాయలండి. కాయలు కోసుకున్నాము. ఇవి ఘాటుగా ఉంటాయండి. ఇవి కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకునే ఉల్లిపాయలు, మిరపకాయలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆనస పువ్వు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్టు, ఇంకా మీకు మసాలా ఏమి వేసుకోవాలంటే అలా వేసుకోండి. ఇలా వేసుకొని చూడండి. నేను ఎలాగేసాను అలాగే వేసి చూసి వండండి. తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోండి. ముందు కొద్దిగా వేసుకోండి. ఉప్పు చూసుకోండి, మీ టేస్ట్ తగినట్లే చూసుకొని మీరు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎప్పుడైనా సరే కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకో ఉప్పు ఎక్కువ అయిపోద్దండి, అప్పుడు తీయలేము. కొద్దిగా ఉప్పు అయితే మధ్యలో చూసుకొని వేసుకోవచ్చు. పసుపు అండి, పసుపు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. నేను 1/2 కిలో చికెన్కి కొద్దిగా వేసుకున్నాను, లేదంటే పసుపు వాసన వచ్చేస్తుంది. కారం అయితే కొద్దిగా ఎక్కువ వేయాలండి ఇలాంటి నాన్ వెజ్ కూరలకి. అవి చక్కగా కలుపుకోవాలి. అందులోనే ధనియా పొడి కూడా వేస్తాము. ఇప్పుడు చక్కగా ఒక 5 నిమిషాలు కలపాలి. మొత్తం ముక్కకు పట్టేలా కలుపుతుండాలండి. అలా కలిపి పెట్టుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా వండి చూడండి ఒకసారి. ఎప్పుడు మామూలుగా వండడమే కాదు, ఒక్కొక్కసారి మేము ఉండేలాగా ఒకసారి వండి చూసి ఎలాగుందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం పూర్వీకులు ఎక్కువ కట్టెల పొయ్యి మీద ఈ మట్టి కుండలోనే ఉండేవారండి. అప్పుడు ఇవేమీ లేవు. ఇవి అనేకమైన రకాల పాత్రలు ఇప్పుడు వస్తాయండి, అవి ఇవి అనేసి. కానీ మనం వెనక్కి వెళ్ళి చూస్తే మన పూర్వీకులే కాదండి, ప్రతి ఒక్కరు వండుకునేవి ఈ కట్టెల పొయ్యి, మట్టి కుండేనండి. అప్పుడు ఇవేమీ లేవండి, ఈ పాత్రలు అనేవి లేవు. గ్యాసులు, కరెంట్లు ఇప్పుడు అనేకమైన వచ్చాయి. ఇప్పుడు అలాగే అనేకమైన జబ్బులు కూడా మొదలయ్యాయండి. మట్టి కుండలో వండే టేస్టు బాగుంటుంది. ఏ కూర సరే రుచిగా ఉంటుంది. చేపలైనా, కూర అయినా, చికెన్ అయినా, ఏమైనా. చూడండి, మా మిద్దె తోటలో ఈ ప్రకృతి మధ్యలో ఇలా వండుకుంటున్నాను. ఆయిల్ కూడా చక్కగా వస్తుంది పైకి. కలుపుతుండాలి, మధ్య మధ్యలో కలుపుకోవాలి వీలున్నంత వరకు, లేదంటే కిందకి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. తొందరగా మట్టకుండా అడుగు పడుతుందండి. ఈ చికెన్ మూత పెడతాం కదా, నీరు కూడా చికెన్ నుండి బయటకు వస్తుందండి. అగ్గి చూసుకోండి, అగ్గి ఎక్కువే తగులుతుంది, కానీ గాలికి అటు ఇటు రెపరెపలాడి పోతుంది. లేదంటే అంత అవసరం లేదు, మట్టి కుండకి అంత అగ్గి అవసరం లేదు. స్లోగానే మనం కర్రలు తీసుకుంటూ వండుకోవాలి. మరి మేము డాబా పైన వండుతున్నాం కదా, గాలి ఎక్కువగా ఉందండి, అందుకోసమే మీకు అగ్గి ఎక్కువలా కనిపిస్తుంది. అది కుండకు పట్టట్లేదు, అటు ఇటు గాలికి చెదిరిపోతుంది. కుండ పట్టుకొని కలుపుకోండి. ఎప్పుడైనా సరే మట్టి పాత్ర పట్టుకొని, ఏ పాత్ర అయినా పట్టుకొని వీలున్నంత వరకు పట్టడానికి ట్రై చేయండి. లేదంటే కొత్త వాళ్ళకైతే జారి కింద పడిపోయే అవకాశం ఉంటుంది, దానివల్ల ప్రమాదాలు ఉంటాయి. అందుకోసమే జాగ్రత్తగా చూసి వంట చేసుకోండి. మా మిద్దె తోటలో ఈ మొక్కల మధ్య మేము వండితే నాకు ఎంతో హ్యాపీగా ఉందండి. కొండల్లో, పొలాల్లో వండుకునేలాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలా వండుకోవడం. నేను వంట వీడియోలో కొద్దిగా లేట్ అవుతుందండి, ఎందుకంటే నాకు ఊర్లో కొన్ని పనులు ఉంటాయి, పొలం పనులు ఉంటాయి, దానివల్ల నాకు అవ్వట్లేదు. దాంతోపాటు నాకు
వేరే ఛానల్ కూడా ఉందండి, భూమిజా గార్డెను. అందులో వీడియోలు ఇంకా నేను చేయాలి కనుక నాకు వంట వీడియోలు కొద్దిగా లేట్ అవుతున్నాయి, ఏమనుకోకండి. ఈ వంట ఛానల్ ఆదరించినట్లు నా భూమిజా గార్డెన్ ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. మధ్యలో ఎలాగైనా కలపాలి, మూత పెట్టుకుంటుండాలి, మూత తీసి కలుపుతుండాలండి. బాగా ఉడుకుతుంది కదా, దాంట్లో టమాటీ వేసుకున్నాను. టమాటీ కూడా మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటుండాలండి, చూసుకుంటుండాలి. మధ్యలో సగం ఉడికింది అనేసి అంటే ఒక 80% ఉడికిందంటే ఉప్పు కారం ఎలా ఉందో చూసుకోండి, మీకు తగినంత వేసుకొని చూడండి. ఆ నీరు బయటకు వచ్చింది. అయినా సరే లోపల బోన్స్ ఉంటాయి కదా, ఉడకాలంటే కొద్దిగా ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకోవాలి, అప్పుడు ఇంకా చక్కగా కుక్ అవుతుందండి కూర. మూత పెట్టుకొని మధ్యలో తీస్తూ కలుపుకుంటూ అలా వండుకోవాలండి. ఇప్పుడు కూర మసాలా ఉంటే వేసుకోండి, చికెన్ మసాలా ఏమున్నా మీరు వేసుకోండి. నేనైతే వేయను, నాకు అది అలా సరిపోద్ది అనుకుంటాను. ఇంకెందుకు, అందులో మసాలా వేసాం కదా, ఇలాగే వండుకుంటే బాగుంటుంది. చీకటి పడిందండి, కూర చక్కగా ఉడికిపోయిందండి. వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ఎలా వండానో అలా వండి చూడండి.